చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రీ టీ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుబై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. కవిత ముచ్చట్ల ఇంకో 3 రోజులు పొడిగిచ్చింది కదా, ఆమెకు షాకే ఇచ్చిరు అనుకో రాజురి. ఇక తిరుగు పిటిషన్ వేసింది కానీ నడవలే అన్నట్టు ఈడీకి సహకరించాలని చెప్పుడుతోటి అబ్బా ఎందుకు వచ్చినా కథలు అయింది అన్నట్టు అయిపోయింది. ఇక వీలుంటే అటు కేజ్రీవాల్ని ఈమెను కలిపి విచారిస్తారట. ఇంకో 3 రోజులు ఈడీలకే ఇచ్చిరు అనుకో రాజురిగా. మొత్తం మీద అయితే ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూసాలు కదులుతున్నాయి. మరి ఎవరెవరు ఉన్నారు, ఏం సంగతి, ఎంత పెద్ద ఎత్తున జరిగింది, ఏం సంగతి అనేది ప్రశ్నల పరంపర ఈడీ కొనసాగిస్తూనే ఉన్నది అనుకో రాజురి. అమ్మమ్మ నాతోటి వశం అయితే లేదు, ఇప్పటికే పానం బాగాలేదు, దీపంతా వెరిగిపోతున్నది, గోళీలు వేసుకున్న తరుగుతలేదు అని చెప్పేమో కవిత చెప్పుకొస్తున్నది. పానం మంచిగా లేదు, ఆరోగ్యం బాగలేదని. అయినా సుత ఇడిచేది లేదు, ముందుగా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఈడోళ్ళు కూడా గట్టిగానే తలిగిరు. మొత్తం మీద ఢిల్లీలో ఏమవుతుందో ఒక పార అరుచుకుందాం రారి. నాగు ఇంకో శాఖ తలిగింది కదా నుల్లో ఎమ్మెల్సీ కవితకు. ఎమ్మెల్సీ కవితను మరో 3 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది మొత్తం మీద రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 26వ తారీఖు దాకా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారన్నట్టు. ఈ సందర్భంగానే ఇక కోర్టుల ఇరు వర్గాలు గల వాదనలు వినిపించినాయి. కవితను మరో 5 రోజుల దాకా కస్టడీకి ఇయ్యాలని ఈడీ పిటిషన్ వేసింది. ఇంకొంత సమాచారం రావట్టవలసి ఉన్నదని కోర్టుకు తెలిపిందుల్లా ఇక ఫోన్లకు సంబంధించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని అధికారులు చెప్పుకొచ్చిర్రు. ఇతరులు ఇచ్చిన వాగ్మూలంతో కవితను ప్రశ్నించినమని కోర్టుకు చెప్పిండ్రుల్లా. ఇక 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిన కుట్రల కవిత భాగస్వామి అన్న ఈడీ కవిత సెల్ ఫోన్లున్న డాటాను విశ్లేషించినమని, ఫోన్లకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్లున్న అంశాలతోటి కవితను ప్రశ్నించినమని కోర్టుకు వివరించింది. మొత్తం మీద ఇక ఫోన్లున్న డేటాని డిలీట్ చేసినట్లు నివేదికలో వచ్చిందన్న ఈడీ అధికారులు ఇక కవిత గాని ఆమె కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడిస్తలేరని చెప్పుకొచ్చిర్రు. మొత్తం మీద అది చూసిరు కదా ఎట్లున్నదో ముచ్చట. అటు బెయిల్ కోసమేమో కవిత న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిండ్రు. బెయిల్ వస్తే తప్ప వివరాలు డాక్యుమెంట్లు ఇచ్చుడు సాధ్యం కాదని అటు చెప్పుకొస్తున్నారు. ఇక కవిత ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వలేమని కవిత న్యాయవాది చెప్తున్నారు. ఇంకో రోజు ఇది తప్పుడు కేసు అని చెప్పుకొచ్చింది ఎమ్మెల్సీ కవిత. కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో గామె ఈ వ్యాఖ్యలు చేసింది. నా మీద పెట్టిన కేసు అంతా రాజకీయ ప్రేరేపిత కేసు అన్న గామె ఏడాది కిందట అడిగిన ముచ్చట్లనే మళ్ళీ అడిగినని చెప్పుకొచ్చింది. అక్రమ అరెస్టు మీద న్యాయ పోరాటం చేస్తామని మాట్లాడుకొచ్చింది కావా. ఇది ఒట్టొట్టిగా పెట్టుకున్న పొత్తు కాదు, ఊకనే ఉత్తముచ్చట్లు మాట్లాడకురి. రాజకీయాల కోసం పెట్టుకున్న పొత్తు అసలే కాదు, రాష్ట్ర బావు కోసం చేసినాం. ఎందుకంటే ఈ గాలిపంక పార్టీలు వచ్చినాక అంత గలర చిల్లర అయిపోయింది. ఏపీ అంతా ఏం లేకుండా పెట్టుబడులు అప్పులు పెరిగాయి, తిప్పలాయ, రాష్ట్రం అంతా నానాకంతలా అయింది. కాబట్టి ఇటువంటి దుర్మార్గన పాలన పోవాలంటే పొత్తు కట్టాలి. అగో అట్లా ప్రయోజనాల కోసం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకోం కానీ ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం కాదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చింది అనుకో రాజురి ముచ్చట మొత్తం. ఇక ఎందుకంటే ఏపీలో ఉన్న సంగతి మీకు ఎరికే కదా, జగనాలు ఎగిరితోవాడు చేస్తామని శర్వాకం చేసి పెట్టే. ఇక ఈ నిర్వాకం తట్టుకోవాలంటే ఎట్లయితే చెప్పు. అందుకే ఇక ప్రతిపక్షాలన్నీ ఒకటైనాయి అన్నట్టు. ఇక చూడు కథ ఎట్లున్నదో. రాష్ట్రాన్ని కాపాడుకునుడు కోసమే టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుపుకొచ్చిండుల్లా. ఈ పొత్తు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, జనాల మంచి కోసం, ఏపీని బాగు చేసుడు కోసం. ఇక మొత్తానికైతే ఈ పొత్తు పెట్టుకున్నాం, గంతేగాని ఇంకొక ఉద్దేశం ఏమీ లేదు. ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జులకు టీడీపీ నిర్వహించిన వర్క్ షాపుల టీడీపీ అధినేత చంద్రబాబు ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండుల్లా. ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకు పోతాం తెలుపుకొచ్చిండు. ఈ త్యాప కూడా గాలిపంక పార్టీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, అభ్యర్థుల ఎంపికలా మస్తుగా కసరత్తు చేసినామని తెలుపుకొచ్చిండు. పొత్తుల భాగంగానే కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయినామని ఇక స్పష్టం చేసిండు ఈ తీరుగా. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం, చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత, ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి, ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం. స్లీప్లెస్ నైట్స్ కూడా, ఒకసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి.
అది ఇన్నర్ కదా గదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పటికే 5 ఏళ్ల పాలనలో ఏపీ మొత్తం ఎటుగాకుండా ఆగమాగం సర్వనాశనం జగన్నాథం అయిపోయే జగ్గులు కారణంగా ఇక మల్లోత్యాప ఛాన్స్ అనుకుంటే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అంటే ఏపీ ఏం లేకుండా మొత్తం ఆగమాగం సర్వనాశనం అవుతుందని ఇక గందు గురించే గీ పొత్తులు పెట్టుకొని ఏపీని మంచిగా కాపాడేతందుకే గీ పొత్తులు అని చెప్పి మాట్లాడుకొచ్చిండుల్లా. ఇక గదన్నట్టు కథ మొత్తం మీద మేము ససేమిరా మారం, మేము గాలిపంక పార్టీ వాళ్ళు పుట్టిన వాలంటీర్లం అయితే ఏదేమున్నా సరే జీతం సర్కార్ కాడ తీసుకుంటాం, పని మాత్రం గాలిపంక పార్టీకి చేస్తాం అన్నట్టుగా 4 వాలంటీర్లు ఇక మొత్తం రాజకీయ ప్రచారం చేసిరు కదా. ఇక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకోగానే ఆ 4 తీసేసిరు అనుకో రాదురి. అయినా ఇక మొత్తం కూడా ఈ వాలంటీర్ వ్యవస్థనే తీసేయాలని అడుకున్నది కథ. ఎందుకంటే ఇక వీళ్ళు ఇటు రాజకీయంగా చేస్తే మరి ఎందుకు, వాళ్ళు ఉన్నదేమో ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన పని చేయాలి. ఎన్నికల కోడ్ ఉందంటే కూడా కోడ్ను ఉల్లంఘించకుండా ఆగి ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు అగో గదే లెక్క మీదకి వెళ్ళి 4 తీసేసిరు. ఇక మిగతా వాళ్ళ పని కూడా పడతారట చూడురు కథ. ఇప్పుడు బాగైనట్టున్నది గీ వాలంటీర్లకు. మరి చేసే పని చెయ్యుండ్రయ్యా అంటే లేదు మేము గాలిపంక పాటోలకు మొత్తం గులాంగిరి చేసినట్టే చేస్తామంటే ఎవరుకుంటారు చెప్పుండ్రి. చెప్పేదాకానే చెప్తారు ఎవరైనా. ఇక చెప్పిన మాట చెవున పెట్టకపోతే ఎట్లయితుందో ఎరికేనా గీళ్ళ తిరిగి అవుతుంది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఈసీ చర్యలు తీసుకుంటున్నా కూడా వాలంటీర్ల తీరులా మార్పు కనవడలేదులా. ఇక గందుకే ఇక తాజాగా సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పరిధిలున్న కొందరు వాలంటీర్లు ఎన్నికల నియమాలని ఉల్లంఘించిండ్రు. గాలిపంక పార్టీ నాయకుల తరపున వాలంటీర్లు ప్రచారంలో దిగిండ్రులా. దీంతో వాలంటీర్ల మీద టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసిండ్రు. యగాల ఫిర్యాదుతోటి ఈ 4 వాలంటీర్లను విధుల నుంచి తీసేసుకుంటా ఉత్తర్వులు జారీ చేసిందుల్లో ఎంపీడీఓ ఇప్పుడు మంచిగా అయినట్టున్నది గీళ్లకు. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి. మంచిగా చెప్పినప్పుడు ఇంటనేమో మంచిగా ఉంటది, తీసుకునేదేమో సర్కారు నౌకరి, పనిచేసేదేమో పార్టీలక. గిట్లంటే ఎట్లుకుంటుంది చెప్పురి. సర్కారు కూడా ముందుగానే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈసీ చర్యలు తీసుకుంటున్నా గానీ మిమ్మల్ని మేమెందుకు పట్టించుకుంటాము. మా వెనక జగ్గులున్నాడు, మీ మాటలు ఓళ్ళయద్దు అంటే గిట్లనే ఉంటది. ఇప్పుడు ఉద్యోగాలు ఊడినాయి, మంచిగా అయిందా? ఇక ఒక్కలారా మీరు బేఫికర్ ఉండు, ఇబ్బంది పడకురి. అందుకనే నిజం గెలవాలి అబద్ధం ఓడిపోవాలనే యాత్ర పెట్టుకొని వచ్చిన నేను మీకు భరోసానిస్తా. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏం సంగతి అంతా పురాగా నాకు ఎరికే. కాబట్టి మీరేం టెన్షన్ పడకురి, పికర్ పడకురి. మేము ఉన్నాం కదా, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నేనున్నాను, మేము అందరం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ చెమట చుక్కలే ఇలా తెలుగుదేశం పార్టీ నిలబడతందుకు తార్కాణాలు. మీరు లేదు మా పార్టీ ఏడున్నా చెప్పురి. కాబట్టి మన పార్టీ మనం అనేటట్టు ఉండాలి, నిజం ఏడున్నా గెలవాలని. ఇక యాత్రలో భాగంగా అమలక్కల్ని కలిసి మాట్లాడుతున్నారు కదా నారా భువనేశ్వర్ గారు. ఒక్కపారి ఆ ముచ్చట ఏందో అరుచుకొద్దాం. లెక్క సూపర్ చెప్పుకొస్తున్నది ముచ్చట అంతా, ఒక్కపారి చూద్దాం రారి. నిజం గెలవాలి యాత్రల భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరమ్మ ఇక జనాల కాడికి పోయి గల బాధసాధలు తెలుసుకుంటున్నది కదనుల్లా. ఇక యాత్రలనే నెల్లూరు జిల్లాలో పర్యటించింది. ఇక మొత్తానికైతే మహిళల కాడికి పోయి శ్రామిక శక్తితోని మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నదుల్లా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుకుంటా సాటి మహిళగా మీరంతా పడుతున్న కష్టాలు నాకు మస్తుగా తెలుసు. మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని అనార్థాలు ఎదుర్కొన్నారో అవన్నీ నేను చూసిన. మీకెప్పుడు అండగుంటా. కార్మికుల చెమటతోనే తెలుగుదేశం పుట్టింది. ప్రస్తుతము జగనాలు సర్కారు తీరుతోని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుడుతోటి కార్మికులు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జగ్గులు సర్కార్ని జల్దిన వంపాల. జగ్గులు సర్కారు కల్తీ మందు తీసుకొచ్చి పేదల జీవితాలతోటి ఆట ఆడుకుంటున్నది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిందులా. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో 77 లక్షల మంది రోజువారీ కార్మికులు ఉన్నారు. దాంట్లో 31% మంది ప్రజలు రోజువారీ పన్నులపై ఆధారపడుతున్నారు. కానీ గత 5 ఏళ్లుగా వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు. వాళ్ళు రోడ్డు మీద పడేశారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అభివృద్ధి లేదు. కార్మికులే కాదు ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగానికి మరియు ఆధారపడే వారిని రోడ్డు మీదకి పడేశారు. అట్లానే నిర్మాణ రంగం 3 నెలలుగా పూర్తిగా మూత వేశారు.
ఇంకా ఏదేమైనా ఇక వచ్చేది మన సర్కారే, ఏం బాధలు పడకుండ్రి. ఏ బాధ సాధలున్నా మేము దగ్గరుండి చూసుకుంటాము. మీతోటే తెలుగుదేశం పార్టీ పుట్టింది, మీరు నాకు అక్కచెల్లెలు అసుంటోళ్ళు, ఏపీలా హాలతంతా ఎట్లుందో నాకెరికే అని చెప్పి ఇక మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిందులా నిజం గెలవాలి యాత్రల లక్షల మంది రోజువారీ కార్మికులు ఉపాధి అవకాశాలు లేక మస్తుగా కష్టపడుతున్నారు. జల్దీనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారు వస్తుంది. ప్రతి వర్గం గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. మంచి సంక్షేమ పథకాలతోటి చంద్రబాబు మనకు అండగా నిలుస్తాడు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే సక్కమైన నాయకుడు అవసరం కావాలని గీ తీరుగా చెప్పుకొచ్చింది భువనేశ్వరమ్మ. చూసుకో అయ్యా, అయ్యగారిని అడిగి ఈశాన్యమా, నైరుత, దక్షిణమా, ఉత్తరమా, ఏ మూలకు పోతే వాయువ్యమా, ఎటు పోతే బాగుంటుందో చూసుకో. ఈశాన్యమనే వేసుకున్నావు లెక్క. ఈశాన్యం వాళ్ళు ఇడిసిరిగా మంచిగానే నీకు లెక్క ఏందో కథ ఏందో, నువ్వు ఏం చేసినావు ఏం సంగతి అయ్యా అని ఆయన వాస్తు చూసుకొని ప్రచారానికి పోతే వాస్తు ప్రకారం జనాలు కూడా మంచిగానే అరుచుకుర్రు. ఎవరిని గాలిపంక పార్టీ లీడర్ను ఓహో గుళ్ళ పూజలు చేసి ఏ దిక్కుకు పోతే మంచిగా ఉంటుందని లెక్కలేసి వాస్తు చూసుకొని పోయిండు. వాస్తు ప్రకారం జనం కూడా వాళ్ళ వాస్తు ఏందో చెప్తారు కదా, తాత బాగానే ఊరికొచ్చినావు కానీ నువ్వు చేసింది ఏందో చెప్పు అని మొదలు పెట్టిరు. కాతం ఈశాన్యం కలిసి పొడుసుడు సురువు అయిందనుకో రాత్రి, ఏం చేయాలో అర్థం కాక సప్పుడు గంట వెనకకు పోయిండు. కావాలంటే చూడు, దిక్కులు చూసుకుంటా పూజలు చేసి ప్రచారంలో కోతామంటే నడవది. ఏదన్నా మంచి చేస్తేనే జనాలు మంచిగా తీసుకుంటారు కూడా. ఇక వచ్చినా కూడా స్వాగతాలు గట్టిగానే పలుకుతారు, లేకపోతే గిట్లనే నిరసన సెగ తలుగుతుందిలా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలము చొల్లంగిల గాలిపంక పార్టీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమారు ప్రత్యేక పూజలు చేసి ఈశాన్య దిక్కు ఎన్నికల ప్రచారం సురువు చేసిండు. ఇక ఈశాన్య పోటు బలంగా తలిగిందుల్లగైనకు. ప్రచారం మొదట్లనే నిరసన సెగ భగ్గుమన్నదనుకో రాదుర్రి. ఏమైందంటారా? ఇక మీరే చూడుండ్రి ముచ్చట. మా సమస్యలు తీర్చడా కదా గ్రామ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చారు, మేము అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు. మీకు సమాధానం చెప్పేది లేదన్నారండి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన వాళ్ళు మమ్మల్ని గెంటుకుంటా వెళ్ళిపోయారండి. మరి 4 రోజులు ఓటుకి ఎలాగ వస్తారు, మేము ఎలా ఓటు వేసి గెలిపించుకోమా? అది మీకు న్యాయమా లేదా? మరి మాకు చూడండి, నీళ్ళు కూడా రావట్లేదండి. నీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చుక్క కూడా నాడింగా రాలేదు. చేపలు వచ్చేవి, ఒకసారి వీడియో తీసేడితే తిట్టారు. వీడియోలు ఎట్ట వచ్చిన పని ఏంటని ఆ వీడియో ఎట్టినందుకు మమ్మల్ని తిట్టారండి. అప్పటి నుంచి వీడియోలు ఎడతలేదు. ఇంక తాగడానికి నీళ్ళు కూడా శుభ్రం లేకపోతే ఎలాగండి? అది చూసినారులా, చొల్లంగిల ఉన్న సర్కారు భూమిని ఇండ్ల పట్టాలుగా స్థానికులు కాకుండా కాకినాడ రూలరు ఉప్పలంక వాసులకిచ్చుడు మీద 46 రోజుల దీక్షకు దిగి దీక్ష చేసిన ఒక్కసారి కూడా శిబిరం కాడికి రాకుండా ఓట్లు అడిగేతందుకు ఎట్లొచ్చినావు నువ్వు? మా దగ్గరికి ఓట్లు అడిగేతందుకు వస్తావా అని చెప్పి మహిళలు గీ తీరుగా సతీష్ మీద ఈర్స్క పడ్డారు. అర్థం చేసుకోవచ్చు, ఓటు వేసినందుకు మాకేదో చేస్తాను కదా. ఇవేమన్నా పట్టించుకుంటారా గాళ్ళు? గాలిపంక పాటోళ్ళు కదా అనగానే వెనకకు మళ్ళీ పోయిండ్రు ఏం చెప్పరాకుంటా. ముఖమే ఏడుంటదో ఏమో నల్లా. ఇంకా మంచిగా ఓట్ల కోసం అడిగేతందుకు వస్తారు. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాయి చూడరు గాని ఓట్లు రాగానే సుటపోల లెక్క మస్తుగా వస్తారు గీళ్ళ తీరుగా. ఇక నిరసన సెగలు తలిగించుకొని పోతారు. మళ్ళా గింత ఓర్వని చేతులు ఎందుకే మీ గాలిపంక చేతులకు గత్తరగుట్టాగా నీ లొల్లికున్న వారెత్తును. జనసేన నాయకులు అంటేమి, బీజేపీ నాయకులు అంటేమి, తెలుగుదేశం నాయకులు అంటేమి, వాళ్ళు ఏం అనకముందుకే వీళ్ళకి మంట ఉట్టుకొస్తుంది. ఇక వాళ్ళని ఏం చేయలేక వాళ్ళ కార్ల నాగం చేసుడు, వాళ్ళ ఇళ్ళ మీదకి పోవుడు, చీకట్ల గాలి పడిగే చేతులు చేసుడు ఏందో అర్థమవుతలేదు. ఈ గాలిపంక పార్టీ వాళ్ళది దగ్గర పడ్డది కదా, అందుకని ఇట్లాంటి ఆగమాగం దరువులు వేసుకుంటారు. అయితే తాత మీరు ఉరుకులాడకుర్రి, మనుషుల మీద ఉన్న కోపం ఏం చేయాలో తెలియక ఓ కారు పొట్టు వాళ్ళ కొట్టిరు గాలిపంక పార్టీ వాళ్ళు. ఇంత గలీజ్ చేతలు చేస్తే జనానికి తెలియదు అనబ్బా. ఎట్లా గెలిపిస్తారు అనుకుంటారు, ఏమనుకుంటారు? ఏదైనా ఇంటికి పోయేటోళ్ళమే కదా, ఇక ఆయనతో ఆగం చేసిపోతాం అనుకుంటారు ఎట్లా తెలియదు. కానీ గాలిపంక పార్టీలు అయితే ఎంత గలీజ్ చేతలు చేస్తున్నారంటే ఇక చూడు జనసేన నాయకుల కారుని ఎట్లా ఆగం చేసిర్రో. ఇలా సకదనం పాడైపోను, ఇలా దాడులు గంగల పోను, గింత అన్నాలం గింత అంతర్గానం ఉంటదా? గాలిపంక పాటోలే ఉండాలనా ఎట్లా ఏపీలా? గీ ఒక్క గాలిపంక పాటోలే తిరగాలనా ఎట్లా రోడ్ల మీద? మరి కాకపోతే ఏంది చెప్పుండ్రి, జనసేన నేతల కారు మీద గాలిపంక పార్టీ కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలు మొత్తం ఆగమాగం చేసి ఏడికాడ ధ్వంసం చేసిండ్రల్లా. మా చర్ల నుంచి ఇంటికి పోతున్న సమయంలో జంగమహేశ్వరపాడు ఊరికి చెందినటువంటి గాలిపంక పార్టీ నాయకులు వీళ్ళు జనసేన పార్టీ సానుభూతులను గుర్తించి ఇక బండెనుకనే ఎంబడించి రాళ్లతో కొట్టి గొడ్డలతోటి దాడి చేసి ఇక బండ్లున్నోళ్ళ మీద దాడి చేసిండ్రులా. గింత ఘోరం ఉంటదా ఊళ్ళ? కావాలంటే మీరే చూడుండ్రి. జంగమేశ్వరంపాడు గ్రామంలో వైసీపీకి చెందిన మన్నయ్య, ఏగయ్య అనే వైసీపీ గోండాలు మా జనసేన నాయకుల పైన విచక్షణ రహితంగా మారణాయుధాలతోటి కత్తులు,
రాళ్ళు కర్రలు తీసుకొచ్చి దాడి చేసి చంపబోయారు. మాచల నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే సాధారణ ప్రజలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు నిన్న కొడుతూ చెప్పిన మాటలు ఏమిటంటే, మేము ఎవరిని తిరగనివ్వము, మీ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు, మీ బ్రహ్మారెడ్డి గారు వచ్చి ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము ఎలక్షన్ చేయనియము, ఎవరిని ఓటు కూడా వేయనిమని బెదిరిస్తూ ఉన్నారు. అది చూసిర్రు కదా, గిదన్నట్టు గాలిపంక పార్టీల ముచ్చట. గీళ్ళు గాలిపంక పార్టీ కార్యకర్తలు కాదు, గూండాల కంటే ఈరమే కొడుతున్నది కదా. రోడ్ల మీద ఓవద్దు, బండ్లు పట్టుకొని తిరగద్దా, వీళ్ళే ఉండాలనా? ఇక ఇంకో తేప గెలిపిర్రు అని అంటున్నారు కదా. ఇక మళ్ళీ తేప ఛాన్స్ ఇస్తే వీళ్ళే పాగేసుకొని కూర్చుంటారు, ఏడుకాడ పట్ట వేసుకొని. లేకపోతే ఏంది చెప్పురు, ఇలా సక్కదనం సావిట్లే పోను. ఇక గివన్నటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది దాకా మీ TV5 ఇగుంటా.